ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది అందిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుడు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడు. సరే, మనము మానవీయ ఆలోచన ఏంటంటే ఈ లోకంలో బాగా జీవించాలి, రిచ్గా జీవించాలి, ప్రతి అవసరత నాకు తీరిపోవాలి, ఏ ఇరుకు ఇబ్బందులు ఉండకూడదు. వాళ్ళు ఎవరు అంటారు కదా, జల్సాగా జీవించాలి. చాలామంది కోరుకుంటారు జల్సాగా జీవించాలి. అయితే కొంతమంది కనీస అవసరాలు ఉంటే చాలు నాయనా అనుకుంటారు. సరే, కనీస అవసరాలు తీరిన వాడికాడికి ఉన్నవాడికాడికి పోయి అడిగితే ఏమున్నాయండి, అదిగో పక్కింటి వెంకాయమ్మ వాళ్ళకు చూడండి 10 ఎకరాల పొలం ఉందండి, నాకేమి లేదు, 1 ఎకరా పొలం ఉంది. సరే, 10 ఎకరాల పొలం ఉన్న వెంకాయమ్మ దగ్గరికి పోతే ఆమె 50 ఎకరాల పొలం ఉన్న దగ్గరికి, ఉన్న వాళ్ళ ఇంటికి, ఇంకా ఇలాగా తనకున్న దాన్ని మర్చిపోయి ఎదుటి వాళ్ళకి ఏముందో అది కావాలని కోరుకుంటారు. అది మానవీయ జీవితమే. ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే కోరికల పుట్ట మానవుడు. ఏమండి, కోరికల పుట్ట, కోరికలు అనంతాలంట. మానవీయ కోరికలు అనంతములు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకు, ఆయన బిడ్డలకు సామెతల గ్రంథం 10:22లో సొలొమోను మహారాజు గారు చెప్తారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ఏమండి, దేవుడట నీకు ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఆశీర్వాదము ఐశ్వర్యము రెండు డబల్ ధమాకా. ప్రభు నమ్ముకుంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేక్ ది రిచ్. ఆ దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. లోక సంబంధమైన ఆశీర్వాదములు ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోవచ్చేమో కానీ దైవిక నియమాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దైవిక నియమం నువ్వు పాటిస్తే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతావు. ఈ దైవాశీర్వాదం పొందిన తర్వాత ఇట్ మేక్ రిచ్. ఆ దైవిక ఆశీర్వాదము మేక్ ది రిచ్, నీకు ఐశ్వర్యం ఇస్తుంది. కావున యెహోవా ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆశీర్వాదాలు కావాలంటే ఎవరికి ఇస్తాడు? ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఈలాగు ఆశీర్వదించెను అంటాడు కీర్తనాకారుడు. దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన ఈలాగున ఆశీర్వదించను. మరి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ఆశీర్వాదం ఇస్తాడు. దాన్ని బట్టి నువ్వు ఐశ్వర్యాన్ని పొందుతావు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు. ఆ దేవదేవుని నమ్ముకొని పరలోక ఆశీర్వాదములతో పాటు పరలోక దీవెనలతో పాటు భూలోక ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకోగలవు. అయితే ఆషామాషిగా కాదు. నేను ఒక మాట చాలాసార్లు చెప్తుంటాను, నువ్వు నమ్మితే నిజంగా దేవుని ఆరాధించు. అటొక్కాలు ఇటొక్కాలు, 2 పడవల మీద కాళ్ళు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. దేవుడే చెప్తాడు ఆ మాట. కాబట్టి నమ్ముకున్న దాన్ని గట్టిగా నమ్ముకొని, గట్టిగా పట్టుకొని, ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుకొని
ఐశ్వర్యవంతులవుదురుగాక. హల్లెలూయా. ఆ దైవాశీర్వాదాలు పొందుకొని ఐశ్వర్యంతులు అవుదుముగాక. ఐశ్వర్యం రావాలంటే ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదంగా రావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కావున ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదాలు పొందుకొని ఐశ్వర్యము పొందదుముగాక. అలాంటి కృపలో, అలాంటి త్రోవలో, అలాంటి భయభక్తుల్లో, అలాంటి మార్గంలో నా ప్రియుడైన యేసయ్య మనందరినీ నడిపించునుగాక. హల్లెలూయా. ప్రార్థించమనండి. మహోన్నతుడా, స్తోత్రం. మీ అందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించండి ప్రభువా. తద్వారా మాకు మీరు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆశీర్వాదాలు ఇచ్చడం ద్వారా ఐశ్వర్యమును అనుగ్రహిస్తారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ ఆశీర్వాదములు, ఐశ్వర్యమును కలుగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందుగల భయభక్తులు కలిగి ఉండడం నేర్పించండి. దేవా, నీ కృప మహదైశ్వర్యము చొప్పున ప్రతి బిడ్డను కాచి కాపాడమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.